సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో మనము ప్రస్తుతము ప్రవాహ విద్యుత్ పాఠ్యాంశాన్ని మనము కొనసాగిస్తున్నామమ్మా. ఈ పాఠ్యాంశంలో భాగంగా నిన్నటి క్లాసులో కొన్ని సర్క్యూట్స్ యొక్క ఫలిత నిరోధము అనే విషయాన్ని విశదీకరించుకున్నాము. ఈరోజు క్లాసులో ఘటాల శ్రేణి సంధానం మరియు ఘటాల సమాంతర సంధానం అనే కాన్సెప్ట్ చెప్తూ ప్రాబ్లమ్స్ చేయడానికి ప్రయత్నం చేద్దామమ్మా. ఘటాల శ్రేణి సంధానము. ముందు ఘటం అంటే ఏమిటి చూడండి. ఘటము అంటే ఘటం అంటే బ్యాటరీ అండి. ఘటం అంటే ఆంగ్ల పరిభాషలో బ్యాటరీ అని అర్థం అండి. ఆంగ్ల పరిభాషలో అర్థమండి బ్యాటరీ. ఇదేం చేస్తుందంటే రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఘటం యొక్క సింబల్ ఇది. ఘటం యొక్క సింబల్ అండి పాజిటివ్ పొటెన్షియల్, నెగిటివ్ పొటెన్షియల్. పాజిటివ్ పొటెన్షియల్, నెగిటివ్ పొటెన్షియల్. ఇది ఘటన యొక్క వివరణ. మనకు తెలుసండి శ్రేణి సంధానం గురించి ఇదివరకే నేర్చుకున్నామండి. కెపాసిటర్లు నేర్చుకున్నాము, నిరోధాలు నేర్చుకున్నాము. కెపాసిటర్లు నేర్చుకున్నాము, నిరోధాలు నేర్చుకున్నామండి. ఈ శ్రేణి సంధానం కనెక్షన్ ఎలా ఉంటుందంటే అన్ని డివైస్ యొక్క కనెక్టివిటీలు ఒకదాంతో ఒకటి కంటిన్యూస్గా జత చేస్తాం. కంటిన్యూటీగా జత చేస్తాం. ఒకసారి చూడండి, ఇది మొదటి ఘటము. మొదటి ఘటన యొక్క పాజిటివ్ టెర్మినల్ ఆర్ పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్ అనేది. ఇది పాజిటివ్ ప్లేటు, ఇది నెగిటివ్ ప్లేటు. తర్వాత ఇది పాజిటివ్ ప్లేటు, నెగిటివ్ ప్లేటు, పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్, పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్, పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్. అంటే మొదటి ఘటం యొక్క రుణ పలకని రెండవ ఘటం యొక్క ధన పలకతో రెండవ ఘటం యొక్క రుణ పలకని రెండవ ఘటం యొక్క రుణ పలకని ఎవరు జత చేసామమ్మా? మూడవ ఘటం యొక్క ధన పలకని జత చేసాం. పలకని మూడవ ఘటం యొక్క ధన పలకతో జత చేసాం. ఈ విధంగా n ఘటాలను జత చేసాము. ఈ విధంగా n ఘటాలని జత చేసాము. అప్పుడు ఏం మిగులుతారండి? మొదటి ఘటం యొక్క ధనపలక, చివరి ఘటం యొక్క రుణపలక మిగులుతారు. ఈ మధ్యలో అంతా కనెక్షన్ చేసేస్తే, కంటిన్యూటీ కనెక్షన్ ఇచ్చేస్తే, కంటిన్యూగా జత చేసేస్తే మనకి ఎవరు మిగులుతారండి? మొదటి ఘటం యొక్క ధనపలక, చివరి ఘటం యొక్క రుణపలక మిగులుతారు. ఈ రెండింటిని ఎవరికి కలిపామండి? నిరోధానికి కలిపాం. మొదటి ఘటం యొక్క ధన పలకను చివరి ఘటం యొక్క రుణ పలకను నిరోధము ఆర్కి కలిపాము. ఈ విధంగా
శ్రేణి సంధానంలో ఘటాలను అమర్చడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మన సౌలభ్యం కోసము n ఘటాలు తీసుకుంటే అన్ని ఘటాల యొక్క విద్యుత్ చాలక బలాలు అంతర్నిరోధాలు సమానంగా తీసుకుంటాం. మన సౌలభ్యం కోసము అన్ని ఘటాల విద్యుత్ చాలక బలాలు సమానము మరియు అంతర నిరోధాలు సమానము అనుకుంటాం. అన్ని ఘటాల యొక్క విద్యుత్ చాలక బలాలు మరియు అంతర్ నిరోధాలు సమానమని అనుకుంటాం. మరి ఒక్కొక్క ఘటం యొక్క విద్యుత్ చాలక బలం ఏంటంటే ఒక్కొక్క ఘటం యొక్క విద్యుత్ చాలక బలము = ఒక్కొక్క ఘటం యొక్క విద్యుత్ చాలక బలం ఎంతమ్మా? ఒక్కొక్క ఘటం యొక్క అంతర నిరోధము r. ఎప్పుడైనా శ్రేణి సంధానంలో వలయం శ్రేణి సంధానంలో ఉంచబడితే వలయం యొక్క విద్యుదావేశము లేక విద్యుత్ ప్రవాహము వలయంలో స్థిరము. ఇది మనకు తెలిసిన విషయమే. శ్రేణి సంధానంలో విద్యుత్ ప్రవాహము స్థిరము. ఎవరు స్థిరమండి? శ్రేణి సంధానంలో ఎవరు స్థిరమండి? విద్యుత్ ప్రవాహము స్థిరము. ఇప్పుడు ఇక్కడ మనకి ఫలిత విద్యుత్ చాలక బలం కావాలి. ఏం కావాలమ్మా? ఫలిత విద్యుత్ చాలక బలము F2 E1 + E2 + En. అన్ని ఘటాల యొక్క విద్యుత్ చాలక బలాలు సమానం కాబట్టి F2 E + E + E + En. అంటే F2 NE. ఓకేనమ్మా? అలాగే మనకి ఎవరు కావాలంట? ఫలిత అంతర్నిరోధం కావాలి. ఫలిత అంతర్నిరోధము F2 R1 + R2 + R. అన్ని ఘటాలకి అంతర్నిరోధం సమానమనే ముందు అనుకున్నామండి. కాబట్టి స్మాల్ r అవుతుందండి. F2 R + R + R + R NR. అంటే F2 NR. ఫలిత నిరోధం అవుతుందని ఫలిత నిరోధము NR + R. ఎందుకండి? ఫలిత నిరోధము బాహ్య నిరోధం ప్లస్ అంతర్నిరోధం ఫలిత నిరోధం. బాహ్య నిరోధం ప్లస్ అంతర్నిరోధం ఫలిత నిరోధం. మనకి ఇక్కడ ఘటాల శ్రేణి సంధానంలో ఎవరు కావాలి? మనకి ఫలిత విద్యుత్ ప్రవాహం కావాలి. ఎవరు కావాలండి? ఫలిత విద్యుత్ ప్రవాహం. మనకి ఎవరు కావాలండి? ఫలిత విద్యుత్ ప్రవాహం కావాలండి. ఫలిత విద్యుత్ ప్రవాహం I NE / ఎందుకంటే విద్యుత్ చాలక బలము బై అంతర్నిరోధం. విద్యుత్ బలం అంటే NE. ఫలిత నిరోధం ఎంతమ్మా? ఫలిత నిరోధము NR + R క్యాపిటల్ R. ఇది ఫలిత విద్యుత్ ప్రవాహం. ఫలిత విద్యుత్ ప్రవాహం ఎంతమ్మా? NE / NR + R. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుందంటే R > R అయితే మనము స్మాల్ r విలువ
చిన్నది అంటే స్మాల్ ఆర్ మీరు నెగ్లెజిబుల్ తీసుకుంటే స్మాల్ ఆర్ నెగ్లెజిబుల్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది ఐఈజీ కోట్ ఏమవుతుంది ఎన్ఈ బై క్యాపిటల్ ఎన్ఈ బై క్యాపిటల్. ఇది మనకి ఘటాల శ్రేణి సంధానంలో కనుక్కోవాల్సిన విషయం ఏంటంటే ఐ విలువండి ఐఈజీ ఈక్వల్ టు ఎన్ఈ బై ఎన్ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ అండి. ఆర్ స్మాల్ ఆర్ నెగ్లెజిబుల్ అయితే అప్పుడు క్యాపిటల్ విలువ పరిగణలో తీసుకుంటాం కాబట్టి ఎన్ఈ బై క్యాపిటల్ ఆర్ ఇది మనకి కండిషన్. లేదా ఆర్ లెస్ దెన్ స్మాల్ ఆర్ లెస్ దెన్ క్యాపిటల్ అయినా అనొచ్చు, ఆర్ నెగ్లెజిబుల్ అనొచ్చు, లేదా స్మాల్ ఆర్ లెస్ దెన్ క్యాపిటల్ స్మాల్ ఆర్ విలువ నెగ్లెజిబుల్. ఏమైనా బైపీసీ పిల్లలకి ఏది గ్రేటర్ దెన్ ఏది లెస్ దెన్ అని మీకు కన్ఫ్యూజన్స్ ఇంకా ఉంటే ఇలా రాసామనుకోండి. ఇలా రాస్తే 2 కొమ్ములు ఉన్నాయి కదమ్మా, 2 కొమ్ములు ఉన్నవైపు పెద్దది అర్థం, 2 కొమ్ములు ఉన్నవైపు పెద్దది అర్థం. ఒకే కొమ్ము వైపు ఉండే విలువ చిన్నది అని అర్థం అండి. ఒకే కొమ్ము వైపు ఉండే విలువ చిన్నది. ఇది ఒక బండ గుర్తు, ఎవరికైనా తెలియకపోతే గుర్తుంచుకోండి, ప్రాబ్లం ఏం లేదు. గ్రేటర్ దెన్ లెస్ దెన్ పూర్తి స్థాయిలో తెలియాలని మనకేమైనా నిబంధన ఏం లేదు కదా. ఓకేనమ్మా, క్లియర్. ఇది ఘటాల శ్రేణి సంధానం. చూడండి, అన్ని ఘటాలని శ్రేణిలో కలిపాము. ఒక్కొక్క ఘటన యొక్క విచిత్రాలు స్మాల్ ఈ, ఒక్కొక్క ఘటన యొక్క అంతర్నిరోధము స్మాల్ ఆర్ అయితే మనము ఈ వలయంలో ప్రయాణించే విద్యుత్ ప్రవాహానికి ఫార్ములా ఫైండ్ అవుట్ చేసామండి. ఫార్ములా ఏమన్నా ఐఈజీ ఈక్వల్ ఎన్ఈ బై ఎన్ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ అండి. ఈ అంటే విద్యుత్ చాలక బలము విలువ, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అంటే వలయంలో కలపబడిన ఘటాల సంఖ్య, స్మాల్ ఆర్ అంటే ఘటన యొక్క అంతర్నిరోధము, క్యాపిటల్ ఆర్ అంటే వలయంలో కలపబడిన బాహ్య నిరోధం అని అర్థమండి. ఓకేనమ్మా, క్లియర్. ఘటాల సమాంతర సంధానం అండి. ఇప్పుడే మనము ఘటాల శ్రేణి సంధానం చెప్పుకున్నాము, ఇప్పుడు ఘటాల సమాంతర సంధానం చెప్పుకుంటున్నామండి. ఇక్కడ చూడండి, ఏ విధంగానైతే నిరోధాలని కెపాసిటర్లని సమాంతర సంధానం చేసామో ఇక్కడ కూడా ఘటాలను ఆ విధంగా సమాంతర సంధానం చేస్తున్నామండి. ఘటాలను సమాంతర సంధానం చేయాలంటే ఘటన యొక్క పాజిటివ్ టెర్మినల్స్ అన్నింటి పాజిటివ్ పలకలన్నింటినీ కలిపి ఒక టెర్మినల్కి, నెగిటివ్ టెర్మినల్స్ అన్నింటినీ కలిపి ఒక నెగిటివ్ ప్లేట్స్ లేకపోతే రుణపలకలన్నింటినీ కలిపి ఒక టెర్మినల్కి జత చేసి ఈ 2 టెర్మినల్స్ని ఒక బాహ్య నిరోధానికి జత చేస్తే మనం దీన్ని ఘటాల సమాంతర సంధానం అని అంటామండి. ఒకసారి చూడండి, ఘటముల యొక్క ధన పలకలన్నింటినీ ఒక టెర్మినల్కి ఘటముల యొక్క రుణ పలకలన్నింటినీ ఒక టెర్మినల్కి కలిపి ఆ రెండు టెర్మినల్స్ని నిరోధము ఆర్కి జత చేస్తే ఘటాలని సమాంతర సంధానం చేసాము. ఘటాన్ని సమాంతర సంధానం చేయడం అవుతుంది. చేసాం అనుకుందాం. ఓకేనమ్మా, అంటే అన్ని ఘటాల యొక్క పాజిటివ్ ప్లేట్స్ ధన పలకలన్నింటినీ కలిపి ఒక
టెర్మినల్స్ తీసుకొచ్చి ఒక నిరోధానికి కలిపితే ఘటాలని సమాంతర సంధానం చేసామనుకుంటున్నాం. ఇప్పుడు ఏమనుకుంటున్నామండి? ఘటాన్ని సమాంతర సంధానం చేస్తే వలయంలో పొటెన్షియల్ భేదము లేదా విద్యుత్ చాలక బలము స్థిరమండి. అంటే సమాంతర సంధానంలో విద్యుత్ చాలక బలము స్థిరము. ఎవరు స్థిరమండి? విద్యుత్ చాలక బలము స్థిరము. ఓకేనమ్మా? రైట్. ఇప్పుడు మనము ఈ ఘటాలన్నింటినీ కలిపాం కదండి. మనం ఏమనుకుంటున్నామంటే ఒక్కొక్క ఘటం యొక్క విద్యుత్ చాలక బలం ఈ అనుకుంటున్నాం. అంటే మనం ఏం చేస్తున్నామండి? అన్ని సమానమైన విద్యుత్ చాలక బలము, సమానమైన అంతర్నిరోధం కలిగిన ఘటాలను మాత్రమే వలయంలో కలుపుతున్నామని అనుకుంటున్నామండి. అర్థమైందా? మన సౌలభ్యం కోసము అన్ని ఘటాల విద్యుత్ చాలక బలము కాన అంతర్నిరోధములు స్థిరము అని అనుకుందాం. మన సౌలభ్యం కోసం, మనకి ఈజీనెస్ కోసము అన్ని ఘటాల యొక్క విద్యుత్ చాలక బలాలు అంతర్నిరోధాలు సమానమని అనుకుందాం. అయితే ఒక్కొక్క ఘటం యొక్క విద్యుత్ చాలక బలము E. ఒక్కొక్క ఘటం యొక్క విద్యుత్ చాలక బలం ఎంతమ్మా? E. ఒక్కొక్క ఘటం యొక్క అంతర నిరోధము స్మాల్ r. ఓకేనా? ఇప్పుడు ఫలిత విద్యుత్ చాలక బలము కావాలండి. ఈ ఎఫెక్టివ్ దాని విలువ E అవుతుంది. ఎందుకండి మనకి ఒక ఘటమైన n ఘటాలు తీసుకున్న సమాంతర సంధానంలో విద్యుత్ చాలక బలము స్థిరము. ఇంకా మన సౌలభ్యం కోసము అన్ని ఘటాల విద్యుత్ చాలక బలాలు సమానంగా తీసుకున్నాం కాబట్టి ఫలిత విద్యుత్ చాలక బలం విలువ కూడా E అవుతుంది. ఇక్కడ ఫలిత అంతర్నిరోధం కావాలండి. ఫలిత అంతర నిరోధము R effective is equal to N by R. R effective is equal to N by R. Sorry, R by N. ఇది ఫలిత అంతర్నిరోధం. ఫలిత నిరోధం కావాలండి. ఫలిత నిరోధము is equal to R by N plus R. ఇప్పుడు వలయంలో విద్యుత్ ప్రవాహం కావాలి కాబట్టి వలయంలో విద్యుత్ ప్రవాహము I is equal to E by R by N plus R. సో ఏమవుతుందని I is equal to N E by R plus NR. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ రిజల్ట్స్ అండి సమాంతర సంధానానికి. అయితే మనకి ఇక్కడ క్యాపిటల్ ఆర్ నెగ్లిజిబుల్ చేసామనుకోండి, క్యాపిటల్ ఆర్ నెగ్లిజిబుల్ అయితే అప్పుడు ఫార్ములా ఏమవుతుందమ్మా? I is equal to NE by R. ఎందుకండి శ్రేణి సంధానంలో స్మాల్ ఆర్ నెగ్లిజిబుల్. ఎందుకు? వాల్యూమ్లో అంతర్నిరోధం విలువ తక్కువగా ఉంటుంది అక్కడ. ఇక్కడ క్యాపిటల్ ఆర్ అనేది నెగ్లిజిబుల్. ఎందుకంటే వీటి యొక్క అంతర్నిరోధం విలువతో పోల్చుకుంటే క్యాపిటల్ ఆర్ మనం ఇక్కడ నెగ్లిజిబుల్గా తీసుకొని చెప్తాము, లేదా స్మాల్ ఆర్ వాల్యూని మనం చెప్తున్నామని ఇక్కడ. ఓకేనమ్మా? NE by R. NE by స్మాల్ ఆర్ అయిపోయిందమ్మా. NE by క్యాపిటల్ ఆర్ మనం నెగ్లిజిబుల్ తీసుకుంటున్నాం. అంటే ఎలా తీసుకుంటున్నాం? ఇక్కడ
స్మాల్ ఆర్ ఇస్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ తీసుకోవడం వలన మనకి క్యాపిటల్ నెగ్లిజిబుల్ అయిపోతుంది, స్మాల్ ఆర్ మాత్రమే మనకి పరిగణలోకి వస్తుంది. ఓకేనమ్మా. ఈరోజు క్లాసులో ఘటాల శ్రేణి సంధానము, సమాంతర సంధానం అనే అంశాలను మనము చెప్పుకున్నామండి. రాబడి క్లాసులో మనం ఈరోజు ప్రాబ్లం చెప్పుకుందాం అనుకున్నాం కానీ మరి ప్రాబ్లం రేపటి క్లాసులో చెప్తామండి. ప్రాబ్లమ్స్ని మొత్తం 3 లేక 4 ప్రాబ్లమ్స్ కిర్చాఫ్ నియమాల మీద, ఘటాల శ్రేణి సమాంతర సంధానం కాన్సెప్ట్ మీద మొత్తం కలుపుకుంటే ప్రాబ్లమ్స్ని రేపటి క్లాస్లో మనము చెప్పుకుంటామండి. పిల్లలు నోట్స్ రాసుకోండి, చక్కగా నోట్స్ రాసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో లేకపోతే చేర్చండి. అలాగే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ చేరకపోతే మీరు ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనమ్మా. థ్యాంక్ యూ.